హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. మీరు ఒకసారి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 18 పేజెస్ డాక్యుమెంట్. ఈ 18 పేజెస్ డాక్యుమెంట్ రా డేటాను ఇస్తారు మనకి ఇక్కడ. సో జిఎస్టీ ఎంత బడ్జెట్లో, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, అదర్ డీటెయిల్స్ ఎంత అని. సో ఇలా డేటాను మనము చదవడం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇది ప్రాపర్గా రిప్రజెంటేషన్ కరెక్ట్ కాదు. సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో అది మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా, కొంత ఎనలైటికల్ పార్ట్ అవసరం ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఈ ఎనాలిసిస్ ఎలా ఉండాలి, సో ఈ డేటాను మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇంత డేటా మనకు అవసరమా, డెఫినెట్లీ ఇదంతా డేటా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో కీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రీవియస్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసి ఏదైతే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే హార్డ్లీ ఒక 2-3 పేజ్లలో నేను అంటే రఫ్లీ 10 స్లైడ్స్లలో 10 to 12 స్లైడ్స్లలో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు పెట్టబోతున్నాను. ట్రస్ట్ మీ, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది ద మోస్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అవ్వబోతుంది. ఏదైతే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందో అది కూడా ఎనాలిటికల్గా, కంపారిటివ్గా విత్ డెఫినేషన్స్ మీకు ఇవ్వబోతున్నాను. సో ఫర్ ఎనీ ఎగ్జామ్స్ యు ఆర్ ప్రిపేరింగ్, ఇది డెఫినెట్గా ఈ షార్ట్ వీడియో మొత్తం ఎంటైర్ బడ్జెట్ను కీ నెంబర్స్ అన్నిటిని నేను ఇందులో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్, దెన్ కమెంట్ ఆన్ దిస్. వాట్ ఎవర్ ఐ ప్రామిస్ దట్ ఇట్స్ గోయింగ్ టు డెలివర్ ఆర్ నాట్, యూ ఓన్లీ కమెంట్ ఇట్. సో లెట్ మీ మూవ్ టు ది బడ్జెట్ ఫిగర్స్. సో మనకు తెలుసు బడ్జెట్ అంటే ఇట్స్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. సో యాన్యువల్ బడ్జెట్ అనే పదం లేదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్స్. నేను ఈ క్లాస్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇచ్చినాను. బడ్జెట్ను రెవెన్యూ పార్ట్గా, క్యాపిటల్ పార్ట్గా డివైడ్ చేస్తారు. సో ఈ రెవెన్యూ పార్ట్లో అగైన్ రిసిప్ట్స్ ఉంటాయి, డిస్బర్స్మెంట్స్ ఉంటాయి. సో రిసిప్ట్స్ వైపు మనకు ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. నాన్ ట్యాక్స్లో మళ్ళీ డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఎస్టీటీ ఇవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లలో మనకు జిఎస్టీ, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో క్లాసిఫై చేశాను, డీటెయిల్గా మాట్లాడాను. యూ కెన్ రెఫర్ టు దట్ వీడియో. సో ఫర్దర్ ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ఫిజికల్ సర్వీస్ అంటే కరెన్సీ నోట్స్ కానీ, కాయిన్స్ కానీ సప్లై చేయడం, ఇంట్రెస్ట్, డివిడెండ్, ప్రాఫిట్స్ మీద వచ్చే ఇన్కమ్ కానీ, రిసిప్ట్స్ కానీ, రెవెన్యూ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రిసీవ్డ్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ కమ్స్ అండర్ నాన్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటిది, ఇవన్నీ ఇంట్రెస్ట్, డివిడెండ్ దేని మీద వస్తాయి ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి. సో డిస్బర్స్మెంట్స్ అంటే మోస్ట్లీ ఇది ఎక్స్పెండిచర్ అంటాము. సో ఈ ఎక్స్పెండిచర్ దేని కిందకు వస్తుందంటే 3 కేటగిరీస్: జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్. సో జనరల్ సర్వీసెస్ కింద ఏంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్ కావచ్చు, సాలరీస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, డిఫెన్స్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ ఇయర్. సో అదర్ సోషల్ సర్వీస్ ఏంటి, మెడికల్ కావచ్చు, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్, ఇవన్నీ దీని కిందకి వస్తున్నాయి డిస్బర్స్మెంట్. ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఏంటిది, అగ్రి, అలైడ్ అండ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ రెవెన్యూ పార్ట్. సో రెవెన్యూలో మనకు ఇన్కమ్ ఉంటుంది, అంటే రిసిప్ట్స్ ఉంటాయి. రిసిప్ట్స్ అంటే వచ్చే ఆదాయాలు, డిస్బర్స్మెంట్స్ అంటే ఖర్చులు పెట్టేటివి. నెక్స్ట్ వీ హ్యావ్ సెకండ్ పార్ట్, క్యాపిటల్ పార్ట్. సో ఈ క్యాపిటల్ పార్ట్స్లో కూడా రిసిప్ట్స్ ఉంటాయి, డిస్బర్స్మెంట్స్ ఉంటాయి. డిస్బర్స్మెంట్స్ అంటే ఎక్స్పెండిచర్, రిసిప్ట్స్ అంటే వచ్చే ఆదాయాలు. సో ఇందులో డెప్ట్ పార్ట్ ఉంటుంది, రిసిప్ట్స్లో నాన్ డెప్ట్ పార్ట్ ఉంటుంది. సో డెప్ట్ పార్ట్ కింద ఇంటర్నల్ డెప్ట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డెప్ట్ ఉంటుంది. ఇంటర్నల్ డెప్ట్ అంటే మోస్ట్లీ విత్ ఇన్ ఇండియా, విత్ ఇన్ కంట్రీ. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయడం ద్వారా కావచ్చు, వీఆర్ గోయింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోయింగ్ టు జనరేట్ సమ్ ఫండ్స్ అన్నట్టు. ఇక్కడ లోన్స్ డెప్ట్ జనరేట్ అయిపోతుంది. డెప్ట్ అంటే అప్పు అన్నట్టు ఇక్కడ. సో ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఏంటిది, మోస్ట్లీ ఫారెన్ గవర్నమెంట్స్ ద్వారా కావచ్చు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఐఎంఎఫ్ ఇలాంటి వాటి ద్వారా కొంత డెప్ట్ను రేజ్ చేస్తుంది. దీన్ని ఎక్స్టర్నల్ అంటే వేరే దేశాల నుండి వస్తుంది అన్నట్టు, దీన్ని ఎక్స్టర్నల్ డెప్ట్ అంటాము. సో నాన్ డెప్ట్ కాంపోనెంట్ ఏంటంటే అప్పు కాకుండా అవి ఏంటి అంటే లోన్స్ రికవర్డ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ దీస్ కమ్స్ అండర్ నాన్ డెప్ట్ రిసిప్ట్స్. ఇవన్నీ ఆదాయాలు, డెప్ట్ పార్ట్, నాన్ డెప్ట్ పార్ట్ ఇవన్నీ. సో నెక్స్ట్ డిస్బర్స్మెంట్, ఖర్చులు ఏంటి క్యాపిటల్ పార్ట్లో అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ టు ద స్టేట్స్. సో క్యాపిటల్ గూడ్స్, ఎక్స్పెండిచర్ అండ్ ద క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మిషనరీ కానీ, ఆల్ దీస్ సోషల్ 3 సెక్టర్ అంటే సర్వీసెస్లలో, జనరల్ సర్వీసెస్ కానీ, సోషల్ సర్వీసెస్ కానీ, ఎకనామిక్ సర్వీసెస్లలో క్యాపిటల్ గూడ్స్ని ఇన్వెస్ట్ చేస్తే దిస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ క్యాపిటల్ పార్ట్ డిస్బర్స్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ కూడా ఇట్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సో
So this classification, if you want, you can go to the refer to the previous video. Now, so let's go to the key figures, and as I said, it is the most condensed form of representation with proper analysis, which is essential for your exams. So I have not included all the data, which is simply it is not required for you. So that's why I have included only essential information with the definitions. With this video, definitely you can refer this and go to the exams. See this. So first part, let us see. సో ఫిజికల్ డెఫిసిట్, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫిజికల్ డెఫిసిట్ అండ్ డెఫిసిట్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది ద్రవ్య లోటు అంటాము. సో ఈ ద్రవ్య లోటు సంబంధించిన పారామీటర్స్ ఏంటి, అదర్ కాంపోనెంట్స్ ఏంటిది, దాని డెఫినేషన్ ఏందో చూద్దాం. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిదంటే ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిసిప్ట్స్, అంటే ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, అప్పులు కాకుండా. సో టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చులు ఏవైతున్నాయో అవి టోటల్ రిసిప్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్స్ అంటాం. అంటే వచ్చే ఆదాయాల కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. సో ఇది బడ్జెట్ 2025-2026లో ఎంత ఉందంటే 4.4% ఆఫ్ జీడిపి. జీడిపిలో 4.4% ఇది ఉందన్నట్టు. సో ప్రీవియస్ అంటే యాక్చువల్స్ 2023-2024 అంటే ఇది యాక్చువల్స్ అండి, యాక్చువల్స్ డేటా అంటారు. సో ఇది ఎంత ఉంది అంటే 5.6 ఉంది. 5.6 నుండి ఇప్పుడు ఎంతకు వచ్చినాము అంటే 4.4%కి వచ్చినాము. అంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్, రైట్. సో 5.6 నుండి 2023-2024లో యాక్చువల్స్ డేటా నుండి ఇప్పుడు 2025-2026కి వచ్చే వరకు ఇట్ ఈస్ 4.4, అంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్. అంటే ఏంటిది, వీఆర్ మూవింగ్ టు ది ఫిజికల్ కన్సాలిడేషన్, రైట్. ఫిజికల్ కన్సాలిడేషన్ వైపు వెళ్తున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటిది అంటే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది గ్రేటర్ దాన్ ది రెవెన్యూ రిసీవ్డ్. సేమ్, ఓన్లీ రెవెన్యూ పార్ట్ ఇది. ఇంతకుముందేమో టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది టోటల్ రిసిప్ట్స్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటిది, ఓన్లీ రెవెన్యూ పార్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్ కంటే గ్రేటర్ ఉంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో ఇది ఎంత ఉంది అంటే 1.5% ఆఫ్ అవర్ జీడిపి. సో ఇంతకుముందు 2023-2024 యాక్చువల్స్ ఎంత ఉందంటే 2.6% ఉండే. సో ఇది కూడా రెడ్యూస్ అయిపోయింది, రెవెన్యూ డెఫిసిట్ కూడా రెడ్యూస్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటిది, ఇట్ ఈస్ ఎ బెటర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ను మంచిగా మేనేజ్ చేస్తున్నాం అన్నట్టు దాని మీనింగ్ ఇంతకుముందుతో పోలిస్తే, రైట్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ల నుండి గ్రాంట్స్ ఫర్ క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ తీసేస్తే. సో అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇప్పుడే చూసినాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసిప్ట్స్ కంటే గ్రేటర్ ఉంటే, ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో దాంట్లో నుండి గ్రాంట్స్ ఫర్ క్యాపిటల్ అసెట్ క్రియేషన్. క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటిది, లైక్ రోడ్స్ కావచ్చు, లేకపోతే మిషనరీ కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేయడానికి కోసం స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నిటి కోసం కొన్ని ఫండ్స్ ఇస్తాం. సో ఆ ఫండ్స్ ఏంటిది, బేసికల్గా అవి తీసేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ దీంట్లో రెవెన్యూ డెఫిసిట్లోకి వెళ్ళి ఆ ఫండ్స్ని తీసేస్తున్నారు. సో ఇది ఎంత అంటే 0.3% ఆఫ్ ద జీడిపి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇంతకుముందు ఎంత ఉండే అంటే 1.6% ఉండే. సో ఇది కూడా రెడ్యూస్ అయింది, రైట్. సో దీని మీనింగ్ ఏంటిది, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ది అసెట్ క్రియేషన్. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ స్పెండింగ్ మోర్ ఆన్ ద అసెట్ క్రియేషన్. ఎక్కువ అసెట్స్ను, ఎక్కువ ఆస్తులను క్రియేట్ చేయడానికి మనము మూవ్ అవుతున్నాం అన్నట్టు, రైట్. నెక్స్ట్ ఈజ్ ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది అంటే ఫిజికల్ డెఫిసిట్ల నుండి ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేయాల్సిన ఇంట్రెస్ట్లను టోటల్ ఫిజికల్ డెఫిసిట్లకి తీసేస్తున్నాము. ఇది ఎలాగూ చేయాల్సింది అన్నట్టు, ఇది ఇస్ నాట్ ఎ సపరేట్ ఎక్స్పెండిచర్. అందుకోసమే దీన్ని తీసేస్తున్నాం ఇక్కడ. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది, టోటల్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రిసిప్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్స్ అంటాం. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ల నుండి ఇంట్రెస్ట్ పేమెంట్ను తీసేస్తే వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. సో ఈ ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉందంటే 0.8% ఆఫ్ ద జీడిపి. సో ఇది కూడా రెడ్యూస్ అయింది, తగ్గిపోయింది 2023-2024 ఉంది. సో అంటే ఏంటిది, వీఆర్ నాట్ బారోయింగ్ అన్నట్టు ఎక్కువ, అంటే బారోయింగ్ పైన ఎక్కువ మొగ్గు చూపట్లేము అన్నట్టు, బారోయింగ్ పైన ఎక్కువ మొగ్గు చూపట్లేము. దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ఇట్, ఇట్స్ అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యాజ్ ఎ హోల్ ఈ ఫిజికల్ డెఫిసిట్ అండ్ డెఫిసిట్ కాంపోనెంట్స్లలో టేక్ అవే ఏంటంటే,
ఫిజికల్ ప్రూడెన్స్ అనేది మెయింటైన్ అయింది. ఎందుకు అంటే బై లోవరింగ్ ద డెఫిసిట్ రేషియోస్. ఈ డెఫిసిట్ రేషియోస్ అన్నీ తగ్గించుకుంటూ వచ్చాం మనం ప్రీవియస్ ఇక్కడ ప్రతిదీ తగ్గుకుంటూ వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది అప్రోచింగ్ జీరో, ఆల్మోస్ట్ 0.3% అంటే వీఆర్ అప్రోచింగ్ జీరో. దీని మీనింగ్ ఏంటిది? వీఆర్ ఫోకసింగ్ హైలీ ఆన్ ది ప్రొడక్టివ్ క్యాపిటల్ స్పెండింగ్. క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఏంటిది? అంటే ఎక్కువ స్పెండింగ్ మనం అసెట్ క్రియేషన్ పైన పెడుతున్నాం. అసెట్ క్రియేషన్ అంటే ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్, ఒక రోడ్, మంచి రోడ్ వేసినాం అనుకోండి, మంచి హైవే వేయడం వల్ల ఏంటిది? బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బిజినెస్ ఎక్కువ అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అంటే ఏంటి? బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. అంటే ఏంటి? వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద లాంగ్ టర్మ్ గోల్స్ అన్నట్టు ఇక్కడ. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అప్రోచింగ్ జీరో అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఫర్ ఫిజికల్ డెఫిసిట్ టర్మినాలజీ. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ రెవెన్యూ అనాలిసిస్. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది, ఇవి డెఫినేషన్ ఏంటిదో చూద్దాం ఇక్కడ. సో టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటంటే, టోటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది? టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ద టాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్. దీన్ని ట్యాక్స్ రెవెన్యూస్ ట్యాక్స్ రిసిప్ట్స్ కావచ్చు, లేకపోతే నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ కావచ్చు. ఈ రెండింటిని వచ్చిన వాటిని మనము టోటల్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటాం, రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. సో ట్యాక్స్ నుండి, నాన్ ట్యాక్స్ నుండి. అది ఎంత బడ్జెట్లో అంటే ఆల్మోస్ట్ 34.2 lakh crore ఉంది బడ్జెట్లో, రైట్. ఈ రిసిప్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఎంత వస్తుందంటే ఈ బడ్జెట్లో 2025 మనకు వచ్చే రిసిప్ట్స్ 34.2 lakh crore. సో అంటే ఏంటిది? వీఆర్ డూయింగ్ హయ్యర్ రెవెన్యూ మొబిలైజేషన్. ఎక్కువ రెవెన్యూను మనము తేగలుగుతున్నాము. సో అంటే ఏంటిది? దాని మీనింగ్ అంటే ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ అయింది అన్నట్టు. ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ నుండి, నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుండి 34.2 lakh crore వచ్చిందంటే సో మన ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అయింది అన్నట్టు దీని మీనింగ్ ఇక్కడ. సో నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంది? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్ళి స్టేట్ షేర్ను తీసేస్తాం ఇక్కడ. సో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్ళి స్టేట్స్కి కొంత షేర్ ఇస్తాము, కొంత అమౌంట్ను. సో దాన్ని తీసేస్తే వచ్చిన దాన్ని నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంటున్నాం. ఇది ఎంత అంటే ఇది 28.3 lakh crore ఇది. సో ఇక్కడ ఏంటిది? డైరెక్ట్ ట్యాక్సెస్. ఇందులో ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ గ్రేటర్ దాన్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ గ్రేటర్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే వీఆర్ మూవింగ్ టు ద ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకనామీ వైపు మూవ్ అవుతున్నాం అన్నట్టు మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటిది? కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత ఉంది? సో కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటిదని అంటే ఇట్స్ ఎ ట్యాక్స్ ఆన్ ద కార్పొరేట్ ప్రాఫిట్స్. అంటే కంపెనీలు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ పైన వచ్చే ట్యాక్స్ని మనం కార్పొరేట్ ట్యాక్స్ అంటాము. ఇది ఎంత ఉందంటే 10.82 lakh crore. సో 10.82 lakh crore కార్పొరేషన్ ట్యాక్స్. సో ఆబ్వియస్లీ కార్పొరేషన్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటిది? ప్రైవేట్ సెక్టార్ కూడా మంచిగా గ్రో అవుతుంది అన్నట్టే, రైట్. సో నెక్స్ట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఏంది? ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ ద ఇండివిజువల్ ఇన్కమ్. అంటే మన సాలరీడ్ ఎంప్లాయీస్ పైన వేసే ఇన్కమ్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాము. సో ఇది ఎంత వచ్చేస్తుంది అంటే ఎంత అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 14.38 lakh crore, రైట్. సో దీని మీనింగ్ ఏంటిది? హయ్యర్ పర్సనల్ ట్యాక్స్ కలెక్షన్ అంటే ఎకనామిక్ గ్రోత్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అన్నట్టు ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ ఈజ్ జిఎస్టీ కలెక్షన్ ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన వేసే ఇండైరెక్ట్ ట్యాక్స్ని మనము జిఎస్టీ కలెక్షన్ అంటున్నాం. సో ఇది ఎంత ఉంది అంటే 11.78 lakh crore ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. దీని మీనింగ్ ఏంటిది? సో జిఎస్టీ బేస్ అనేది వైడనింగ్ అవుతుంది, ఎకనామిక్ రికవరీ జరుగుతుంది అన్నట్టు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఈజ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్. సో ఈ కస్టమ్స్ డ్యూటీ దేనిపైన వేస్తామంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పైన వేస్తాము. ఎక్సైజ్ డ్యూటీ దేనిపైన వేస్తామంటే ప్రొడక్ట్ స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద వేస్తారు ఈ ట్యాక్స్ని. ఈ రెండు కలిపి 5.5 lakh crore ఇది, 5.57 lakh crore ఇది. సో దిస్ మీన్స్ వాట్? ట్రేడ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే దిట్స్ ఎ గుడ్ నెంబర్. సో డెఫినెట్లీ ట్రేడ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ అన్నట్టు, రైట్. నెక్స్ట్ ఈజ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటిది? డివిడెండ్స్ ద్వారా కానీ, ఇంట్రెస్ట్ ద్వారా కానీ, ఫీజ్ ద్వారా కానీ, ఫైన్స్ ద్వారా కానీ, వీటి ద్వారా వచ్చే రెవెన్యూను, వీటి ద్వారా వచ్చే ఇన్కమ్ని మనము నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాము. ఇది ఎంత అంటే ఆల్మోస్ట్ 5.8 lakh crore. సో దీని మీనింగ్ ఏంటిది? ఇక్కడ హయ్యర్ పిఎస్యూ అండ్ ఆర్బీఐ డివిడెండ్స్ వస్తున్నట్టు.
సో పిఎస్యూస్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ కానీ లేకపోతే డివిడెండ్స్ కానీ ఆర్బీఐ ద్వారా వచ్చే డివిడెండ్స్ కానీ ఇవన్నీ హయ్యర్ ఉన్నాయి అన్నట్టు. దానివల్ల 5.83 lakh crore వచ్చేస్తుంది మనకు దీని ద్వారా, రైట్. సో ఇక్కడ అనాలిసిస్ పార్ట్ ఏంటంటే విచ్ ఈజ్ హ్యావింగ్ మన ప్రీలిమ్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ ఓరియంట్లో ఏది ఇంపార్టెంట్ అంటే అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఎల్స్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు. సో ఇక్కడ ఏంటిది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటిది అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇంట్లలో ఈ మూడిట్లలో ఏది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ కలెక్షన్, కస్టమ్స్ డ్యూటీలలో వీటిలలో హైయెస్ట్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 14.38%. సో నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఏంటిది అంటే ఇట్ ఈస్ జిఎస్టీ కలెక్షన్, రైట్. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఏంటిది అంటే ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్, రైట్. సో ఆఫ్ కోర్స్ దిస్ కస్టమ్స్ అంటే దిస్ ఇస్ good number, but it is when compared to that it is not that higher. So non-tax revenue is in the right. So this is about we have revenue analysis, direct versus indirect taxes. So next we have in this takeaway ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటిది, ఇది దేని ద్వారా అంటే ఇట్ ఈస్ లెడ్ బై ది డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ జరుగుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది. ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటిది, ఫార్మలైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఆల్సో కంప్లైంట్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కంప్లైంట్స్ అంటే ఏంటిది, గవర్నమెంట్ నామ్స్ను చాలామంది ఫాలో అవుతున్నట్టు. అందరూ కౌంటింగ్ అందరూ చాలామంది ఎక్కువ పబ్లిక్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సింపుల్ టర్మినాలజీలో, రైట్. సో నెక్స్ట్ టేక్ అవే ఏంటిదంటే స్టేబుల్ జిఎస్టీ కలెక్షన్ ఉంది. ఏంటిది, గ్రోయింగ్ కన్జంప్షన్ అండ్ ట్రేడ్ యాక్టివిటీ జరుగుతుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద 2 takeaways రిగార్డింగ్ ఇట్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫార్మలైజేషన్ జరుగుతుంది అండ్ కంప్లైంట్స్ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నట్టు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఈజ్ ఎక్స్పెండిచర్ ప్రియారిటీస్. సో ఎక్స్పెండిచర్ ప్రియారిటీస్ ఏంటిది, ఇట్ కుడ్ బి రెవెన్యూ, ఇట్ కుడ్ బి క్యాపిటల్ స్పెండింగ్. సో లెట్ us see how we are priority అంటే ఎక్స్పెండిచర్ ఆస్పెక్ట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రియారిటీస్ ఏంటి. లెట్స్ సీ ద డీటెయిల్స్ హియర్. సో టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ద వెల్ఫేర్ అండ్ గ్రోత్. గవర్నమెంట్ స్పెండింగ్స్ ఆన్ ది వెల్ఫేర్ అండ్ గ్రోత్, దీన్ని టోటల్ ఎక్స్పెండిచర్ అంటాం. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇది 2025 బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 50.65 lakh crore. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 50.65 lakh crore ఎక్స్పెండిచర్ చేస్తున్నది గవర్నమెంట్, రైట్. సో దీని మీనింగ్ ఏంటిది, ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీవియస్ అది యాక్చువల్స్ నుండి 7.3% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో అంటే ఏంటిది, హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ జరుగుతుంది. 7.3% ఇంక్రీజ్ అయింది పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది. అంటే ఎక్స్పెండిచర్ పెరిగిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో నెక్స్ట్ ఈజ్ వాట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది అంటే శాలరీస్ పైన కానీ, సబ్సిడీస్ కానీ, పెన్షన్స్ కానీ, స్కీమ్స్ పైన కానీ దీని మీద పెట్టే ఎక్స్పెండిచర్, ఖర్చులు. సో వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 39.4 lakh crore. సో అంటే ఏంటిది, దిస్ ఈస్ ద డామినెంట్ పారామీటర్. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే శాలరీస్ పైన, సబ్సిడీస్ పైన, పెన్షన్స్ పైన, గవర్నమెంట్ స్కీమ్స్ పైననే స్పెండ్ చేస్తున్నాం మనం, రైట్. సో మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఎక్కడ పోతుంది అంటే దాని మీనింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతుంది అన్నట్టు మనకు, రైట్. సో నెక్స్ట్ ఈజ్ వాట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావచ్చు, డెవలపింగ్ సమ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రైట్. సో ఇవన్నీ దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అదే యాజ్ ఏ సెడ్ మెషినరీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైట్, బిల్డింగ్స్ కావచ్చు, వీటి మీద పెట్టే ఎక్స్పెండిచర్ను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది ఎంత ఉంది అంటే 11.2 lakh crore, 11.21 lakh crore. సో ఇది ఎంత ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఆల్మోస్ట్ 22% ఆఫ్ ది టోటల్. ఆఫ్ కోర్స్ టోటల్ ఎంత ఇదంటే 22% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అంటే ఏంటిది, 50 lakhsలోకి వెళ్ళి 50.65 lakh crore నుండి 22% ఆఫ్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 11.21 lakh. ఇట్స్ గోయింగ్ ఫర్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అంటే ఏంటిది, ఇట్స్ ఇంప్లాయింగ్ దట్ ఇట్స్ ఎ గ్రోత్ పుష్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద లాంగ్ టర్మ్ గ్రోత్ అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ ఈజ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ గ్రాంట్స్ ఫర్ అసెట్ క్రియేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెట్ క్రియేషన్ కోసం కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది స్టేట్స్కి.
రైట్. అసెట్ క్రియేషన్ అంటే ఏంటిది, మిషనరీ కావచ్చు, రోడ్స్ వేయడానికి కావచ్చు, లేకపోతే ఇంకా లెటర్సే హాస్పిటల్స్ కట్టడం కావచ్చు, ఇవన్నిటి కోసం కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. సో ఇలా ఇచ్చిన గ్రాంట్స్ను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, అంటే ఈ 5 ఎక్స్పెండిచర్కి కనుక మనం యాడ్ చేస్తే దాన్ని మనం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. సో ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే దిస్ ఈస్ 15.48 lakh crore. సో దీని మీనింగ్ ఏంటిది, వీఆర్ క్రియేటింగ్ మోర్ అసెట్స్ అంటే ఏంటిదంటే, యాజ్ ఐ సెడ్ అగైన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ గ్రోత్. సో లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం వీఆర్ క్రియేటింగ్ అసెట్స్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్ అని చూపెట్టడానికి దే ఆర్ షోయింగ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రైట్. సో ఇక్కడ టేక్ అవేస్ ఏంటి దీని ద్వారా, ఎక్స్పెండిచర్ ప్రియారిటీస్ ద్వారా అంటే వీఆర్ స్పెండింగ్ హయ్యర్ క్యాపిటల్ స్పెండింగ్ అండ్ దిస్ ఈస్ టు బూస్ట్ ద జీడిపి గ్రోత్. సో హయ్యర్ క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఏంటిది, ఎక్కువ క్యాపిటల్ స్పెండింగ్ పైన చేస్తే మనకు జీడిపి గ్రోత్ అనేది బూస్ట్ అవుతుంది. సో రెవెన్యూ స్పెండింగ్ అనేది స్టిల్ హై ఉన్నది. అది ఎందుకంటే మనకు సబ్సిడీస్, శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇది మ్యాండేటరీ కాబట్టి వీ హ్యావ్ టు, అఫ్ కోర్స్ సబ్సిడీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ, దే ఆర్ రెడ్యూసింగ్, విల్ సీ ఇన్ ఎ మినిట్. సో శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ యూజువల్లీ దే ఆర్ మ్యాండేటరీ కాబట్టి దిస్ ఈజ్ హయ్యర్. సో రెవెన్యూ స్పెండింగ్ అనేది ఇక్కడ హైలో ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ సెక్టర్ వైజ్ బడ్జెట్ అలొకేషన్ ఉందో చూద్దాం. సో ఇట్ కుడ్ బి సోషల్ సెక్టర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కావచ్చు. లెట్స్ సీ ద డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఓన్లీ essential, as I said again, important information only I am keeping here. So all other information discarded, right? సో 2025-26లో అలొకేషన్ ఎంత, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇవన్నిటి కలిపితే ఆల్మోస్ట్ 5,48,649 crore. ఓకే, 5,48,649 crore. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ స్టిల్ నౌ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ని ఫండ్స్ ఫస్ట్ టైం అలొకేట్ చేశారు. సో దీనివల్ల ఏమొస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ ఎక్స్పెండిచర్ దేనిపైన అంటే డిఫెన్స్ పైన. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4,91,732 crore. సో దీని ఫోకస్ ఇక్కడ ఏంటిదంటే బార్డర్ సెక్యూరిటీ పైన అండ్ మోడర్నైజేషన్. సో దీస్ ఆర్ ద 2 priorities ఇందులో డిఫెన్స్లో, బార్డర్ సెక్యూరిటీ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ది డిఫెన్స్ సెక్టర్. సో దిస్ ఈస్ ద ప్రియారిటీ హియర్. నెక్స్ట్ సెక్టర్ ఇస్ వాట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పైన. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1,71,437 crore. సో దీంట్లో అగైన్ ఇంపార్టెంట్ పారామీటర్స్ దేనిపైన ఫోకస్ చేశారంటే ఫుడ్ సెక్యూరిటీ, ఇరిగేషన్, రూరల్ ఇన్కమ్ సపోర్ట్ పైన ఇక్కడ ఫోకస్ ఎక్కువ జరుగుతుంది ఈ కాంపోనెంట్లో. నెక్స్ట్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ పైన 1,28,650 crore. సో దీనిపైన ఏంటిది, హ్యూమన్ క్యాపిటల్ క్రియేషన్. ఎక్కువ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అంటే ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ కోసం స్పెండ్ చేస్తున్నాం మనం, రైట్. సో నెక్స్ట్ పారామీటర్ ఇస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీనిపైన జస్ట్ 98,311 crore. సో రైట్. సో దిస్ ఈజ్ బేసికలీ ఈ ఎక్స్పెండిచర్ అనేది పోస్ట్ పాండమిక్ కొంచెం ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో ఇక్కడ దీంట్లో మనకు గుర్తుపెట్టుకోవాలి, ప్రీలిమ్ ఓరియంటెడ్ ఏది ఇంపార్టెంట్ అంటే ఈ డిఫరెంట్ సెక్టార్లలో విచ్ ఈస్ ద హైయెస్ట్ అలొకేషన్, విచ్ సెక్టార్ ఈజ్ బీన్ అలొకేటెడ్ హైయెస్ట్ బడ్జెట్ అమౌంట్ అంటే ఇది ట్రాన్స్పోర్ట్ సెక్టార్, రైట్. సో వాట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అంటే ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ వీ మేడ్ ఇట్. సో నెక్స్ట్ అగ్రికల్చర్, తర్వాత ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ సబ్సిడీ అలొకేషన్ ఎలా ఉందో చూద్దాం. సో సబ్సిడీ అలొకేషన్లో సబ్సిడీ టైపు ఫస్ట్ వచ్చేసి ఫుడ్ సబ్సిడీ. సో ఫుడ్ సబ్సిడీ పైన ఇట్స్ ఆల్మోస్ట్ 2,03,420 crore. సో దీనిపైన ఇది స్టేబుల్గా ఉంది. సో ఇట్స్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైన మరియు పిఎం గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పైన ఇవి రెండింటిని కంటిన్యూ చేశారు, రైట్. సో ఈ ఫుడ్ సెక్యూరిటీలో ఈ రెండింటి పైన పెట్టిన ఖర్చులు ప్రీవియస్ ఇయర్లో ఇవి ఉన్నాయి, ఇప్పుడు కూడా వీటిని కంటిన్యూ చేశారు అన్నట్టు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ దిస్ వన్. నెక్స్ట్ ఈజ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ. సో ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద ఏంటిది ఎంత అంటే 1,67,887 crore. సో ఇదేంటిది, ఇంతకుముందు కంటే రిడక్షన్ ప్రీవియస్ ఇయర్లతో పోలిస్తే ఇది రెడ్యూస్ అయింది. ఇది ఫెర్టిలైజర్ సబ్సిడీ పైన. ఫెర్టిలైజర్ సబ్సిడీని రెడ్యూస్ చేసిన దాని మీనింగ్ ఏంది, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫార్మింగ్.
ఓకే, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫార్మింగ్. అంటే ఏంటిది, ఈ ఫర్టిలైజర్స్ యూసేజ్ని తగ్గిస్తున్నాం అన్నట్టు, సబ్సిడీ తగ్గించేసినాం అంటే దాని యూసేజ్ని డిస్కరేజ్ చేస్తుంది అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ మీన్స్ వాట్, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ ఫార్మింగ్. సో నెక్స్ట్ ఈజ్ పెట్రోలియం సబ్సిడీ. పెట్రోలియం సబ్సిడీ ఎంత ఉంది అంటే జస్ట్ 12,000 crore, 12,100 crore. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇది డిక్రీజ్ అయింది. సో దీని మీనింగ్ ఏంటిది, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే ఏంటిది, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ పెట్రోలియం ఆల్ దట్ ప్రోడక్ట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ అన్నట్టు. అంటే ఎక్స్పెండిచర్ అంతా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నాం మనం. దీని మీద సబ్సిడీ తగ్గించినామంటే ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ అగైన్ యాజ్ ఐ సెడ్, విచ్ ఈజ్ హ్యావింగ్, ఇక్కడ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, విచ్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఇన్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సబ్సిడీయా లేకపోతే ఫెర్టిలైజర్ సబ్సిడీయా, పెట్రోలియం సబ్సిడీ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఫుడ్ సబ్సిడీ. ఫస్ట్ ప్రియారిటీ హైయెస్ట్ బడ్జెట్ అలొకేషన్. నెక్స్ట్ ఈజ్ వాట్, ఫెర్టిలైజర్ సబ్సిడీ. థర్డ్ ఈజ్ వాట్, పెట్రోలియం సబ్సిడీ. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, రైట్. So obviously food subsidy study means what, it's a food security remains highest priority here. ఎక్కువ దీనికి అలొకేషన్ ఇచ్చినాం కాబట్టి ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. ఫెర్టిలైజర్ సబ్సిడీ రెడ్యూస్ అయిందంటే దాని మీనింగ్ ఏంటిది, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఆర్గానిక్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ అగ్రికల్చర్, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. నెక్స్ట్ పెట్రోలియం సబ్సిడీ కట్ చేసిన అంటే మీనింగ్ ఏంటిది అంటే, వీ వాంటెడ్ టు మూవ్ టువర్డ్స్ renewable energy. So these are the conclusions you can take away from this budget allocations, these are subsidy allocations. Next, what about borrowings and debt management, how these figures going to be? So let's see the total borrowing అంటే ఏంటిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్ట్ ఫైనాన్సింగ్ రిక్వైర్మెంట్ ఇది అన్నట్టు. టోటల్ బారోయింగ్ అంటే డెప్ట్ ఫైనాన్సింగ్ అంటే అప్పుల ద్వారా తీసుకోవడం. సో ఇది ఎంత టోటల్లో అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 15.6 lakh crore, 15.68 lakh crore, రైట్. సో ఎంత స్పెండింగ్ ఉన్నప్పటికీ ఇట్స్ ఎ స్టేబుల్ బారోయింగ్ డిస్పైట్ హైయర్ స్పెండింగ్. ఇది కొంచెం రీజనబుల్లీ ఓకే అన్నట్టు ఈ స్పెండింగ్ అనేది, ఈ బారోయింగ్ అనేది. నెక్స్ట్ దీంట్లో టోటల్ బారోయింగ్ ఇంత ఉంటే దీంట్లోకి వెళ్ళి మార్కెట్ బారోయింగ్ ఎంత ఉంది. మార్కెట్ బారోయింగ్ అంటే ఏంటిది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా కానీ లేకపోతే ట్రెజరీ బిల్స్ ద్వారా కానీ వీటి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత అప్పులు తీసుకుంటుంది అన్నట్టు. సో ఈ మార్కెట్ బారోయింగ్, మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ నమ్మడం ద్వారా కొంత డబ్బును జనరేట్ చేస్తుంది, అప్పులను జనరేట్ చేస్తుంది, డెప్ట్ని జనరేట్ చేస్తుంది. సో అది ఏమంటున్నాం అంటే ఇది ఎంత అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 11.53 lakh crore, 11.53 lakh crore ఇది, రైట్. సో అంటే ఏంటి, డెప్ట్ డిపెండెన్స్ పైన తగ్గుతున్నాం. నెక్స్ట్ ఈజ్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఇదేంటిది, గవర్నమెంట్ సెక్యూరిటీస్, మార్కెట్ బారోయింగ్ అంటే మోస్ట్లీ ఇది ఇంటర్నల్ డెప్ట్ అంటున్నాము. ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఏంటిది, ఫారెన్ లోన్స్ ద్వారా, అంటే యాజ్ ఏ సెడ్ ఫారెన్ గవర్నమెంట్స్ ద్వారా కావచ్చు లేకపోతే ఐఎంఎఫ్ ద్వారా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా కొన్ని లోన్స్ తెస్తున్నాం. ఆ లోన్స్ ఎంత అంటే 23,490 crore. అంటే ఏంటిది, ఇక్కడ ఇంతకుముందుతో పోలిస్తే ఫారెన్ బారోయింగ్ అనేది తగ్గింది. ఇక్కడ లోవర్ ద ఫారెన్ బారోయింగ్ అంటే ఏంటి, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సెల్ఫ్ రిలయన్స్. సో వీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద ఫారెన్ బారోయింగ్స్. ఫారెన్ కంట్రీస్ ఇచ్చే అప్పుల పైన మనం డిపెండ్ కాకుండా తగ్గించేస్తున్నాం ఇది. సో ఇంటర్నల్గానే మార్కెట్ బారోయింగ్స్ ద్వారానే కొంచెం పెంచుకుంటున్నాం మనం ఇక్కడ అప్పును. సో లోవర్ ఫారెన్ డెప్ట్ అంటే ఏంటిదంటే ఇండియాస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంప్రూవింగ్ అన్నట్టు ఇక్కడ. సో దిస్ ఇస్ ద కన్క్లూజన్ యూ కెన్ టేక్ అవే. సో బారోయింగ్స్ మనము ఎక్స్టర్నల్గా డిపెండ్ అవ్వకుండా వీఆర్ డిపెండింగ్ ఆన్, అంటే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుండి అంటే ఫారెన్ కంట్రీస్ నుండి ఎక్కువ అప్పులు తీసుకోకుండా వీఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్ కంట్రీ అన్నట్టు. అంటే విత్ ఇన్ ద కంట్రీ వీఆర్ ట్రయింగ్ టు బారో ఇట్ యూజింగ్ మార్కెట్ బారోయింగ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ major schemes and flagship programs. So what are the major schemes, how that allocation is? So first scheme is PM Kisan. దీనికి ఆల్మోస్ట్ 63,500 crore వచ్చేసింది. సో దీని మీనింగ్ ఏంటిది, PM కిసాన్ అంటే ఫార్మర్స్ కోసం. సో వీఆర్ సపోర్టింగ్ ద ఫార్మర్స్ నవ్ ఆల్సో కంటిన్యూయింగ్. ఇంతకుముందు ఇచ్చిన సపోర్ట్ను వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ అన్నట్టు ఇక్కడ. సో నెక్స్ట్ ఈస్ దిస్ మహాత్మా గాంధీ నరేగా స్కీమ్, ఎంజీ నరేగా స్కీమ్. దీని కింద ఇది బేసికలీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అంటాం. సో దీని కింద 86,000 crore ఇది. సో దీని మీనింగ్ ఏంటిది, ఎంప్లాయ్మెంట్ సేఫ్టీ నెట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ ఇది ఉంది, దీన్ని మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు. సో ఒకటి ఫార్మర్స్కి, రెండోది సపరేట్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము దిస్ స్కీమ్ ఈజ్ అలొకేటెడ్.
నెక్స్ట్ స్కీమ్ ఇంపార్టెంట్ ఏంటిది, పిఎం ఆవాస్ యోజన హౌసింగ్. సో దీని కింద ఇట్ ఇస్ 74,626 crore. సో దిస్ ఇస్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ పుష్ కోసం, మంచి హౌసింగ్ను అందరు ఇల్లులు కట్టుకునేలాగా చూడడానికి కోసం ఇది. సో నెక్స్ట్ వీ హ్యావ్ జలజీవన్ మిషన్. జలజీవన్ మిషన్ కింద ఏంటిది 67,000 crore. సో దిస్ ఈజ్ మోస్ట్లీ వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రియారిటీ ఇస్తారు దీంట్లో జలజీవన్ మిషన్ కింద. సో పిఎం పోషన్ మిడ్ డే మీల్ అంటాం దీన్నే. పిఎం పోషన్ స్కీమ్ కింద 12,500 crore. సో ఇది న్యూట్రిషనల్ సపోర్ట్ ఫోకస్ దీంట్లో. సో ఇక్కడ కీ టేక్అవేస్ ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంజీ నరేగా అండ్ ఫార్మర్ స్కీమ్స్ పిఎం కిసాన్ రియం దే ఆర్ రిమైనింగ్ ద హైయెస్ట్ ప్రియారిటీస్ ఇక్కడ. సో హైయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ వీటికి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఈస్ వాటర్ అండ్ హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ షో లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిట్మెంట్. సో వాటర్ దేనికోసం అంటే ఇమీడియట్గా డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ ఎందుకంటే అది ఆఫ్ కోర్స్ ఇది ఈజ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్, ఫార్మర్స్ ప్లస్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్, హౌసింగ్ అండ్ వాటర్ సప్లై అంటే అండ్ న్యూట్రిషనల్ సపోర్ట్. దీస్ ఆర్ ద కీ ప్రియారిటీస్ ఫర్ ది మేజర్ స్కీమ్స్. సో యాజ్ ఎ సమ్మరీ, దిస్ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ బడ్జెట్ ఆర్ ఫిజికల్ ప్రూడెన్స్ అనేది అచీవ్ చేయబడింది. ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఏంటిది, సో డెఫిసిట్ని రెడ్యూస్ చేసుకుంటూ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని పెంచుతున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఈజ్ క్యాపిటల్ స్పెండింగ్ అనేది రైజ్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 22.1% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అలొకేట్ చేస్తాము. సో క్యాపిటల్ స్పెండింగ్ రైజ్ అవుతుంది మన టోటల్ బడ్జెట్లో. సో నెక్స్ట్ ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ అనేది డామినెన్స్ ఉంది, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటిది, ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ జరుగుతుంది. సో నెక్స్ట్ టేక్అవే ఏంటిది, సోషల్ సెక్టర్ ఫోకస్, సోషల్ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఏంటిది, ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ ఫర్ ఇవన్నీ హై ప్రియారిటీస్గా మారినాయి ఈ బడ్జెట్లో. నెక్స్ట్ ఈజ్ బారోయింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో అంటే ఏంటిది, మార్కెట్ బారోయింగ్స్ అనేది స్టేబుల్గా ఉన్నాయి, ఫారెన్ డెప్ట్ అనేది తగ్గిపోయింది. దట్ మీన్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సెల్ఫ్ రిలయన్స్. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం ప్రతిపత్తి, దీనిపైన మనం ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ టేక్అవే ఏంటిది, సబ్సిడీ రేషనలైజేషన్ జరుగుతుంది. సబ్సిడీ రేషనలైజేషన్ అంటే ఏంటి, ఫుడ్ సబ్సిడీకి ఎక్కువ ఇచ్చేసినాం, ఫర్టిలైజర్ సబ్సిడీని తగ్గించేసినాము. సో దీని మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీని పుష్ చేసినాం అన్నట్టు ఇక్కడ, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టేక్అవేస్ ఫ్రమ్ ది బడ్జెట్. So thank you again. My humble request to you, please like and share, subscribe to my YouTube channel. So as I said, this helps me to create more videos. Thank you very much.